వైఎస్ వారసుడుగా జగన్ రాజకీయాల్లో కొనసాగుతూ ఉండగానే షర్మిల సరికొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. వైఎస్ వారసుడు తన కుమారుడు రాజారెడ్డి అని ఆమె కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ అసలైన వారసుడు ఎవరు? షర్మిల వాదనలో బలమెంత? దీనికి వైసీపీ అభ్యంతరాలు ఎందుకు? ఏపీలో ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోనే తిరుగులేని రాజకీయ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయినప్పటికీ ఇప్పటికీ వైఎస్ అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ను సరిగ్గా వినియోగించుకోవడంలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడుగా పాలిటిక్స్లోకి వచ్చిన జగన్ తండ్రి బతికి ఉన్నప్పుడే ఎంపీగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత బైపోల్లో ఎంపీగా గెలిచి సత్తా చాటారు. అదే క్రమంలోనే మరొక అడుగు ముందుకు వేసి సొంత పార్టీ కూడా పెట్టారు. వైఎస్ లెగసీతోనే అధికారంలోకి వచ్చిన వారసుడిగా ప్రూవ్ చేసుకున్నారు జగన్. ఇంతవరకు బాగానే ఉన్న షర్మిల కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఇంకా ఆమె కష్టపడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఆమె ఎంపీగా ఎమ్మెల్యేగా గెలవకపోయినప్పటికీ వైఎస్ కుమార్తెగా ప్రజల్లో మాత్రం ఉన్నారు. ఆ నేపథ్యంలోనే మరొక అడుగు ముందుకేస్తున్న షర్మిల తన కుమారుణ్ణి లైమ్లైట్లోకి తీసుకువచ్చారు. త్వరలోనే ఆయన పొలిటికల్ అరంగేట్రానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆమె. ఈ క్రమంలో షర్మిల సరికొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. వైఎస్ అసలు సిసలైన వారసుడు తన కుమారుడు రాజారెడ్డి అంటున్నారు. ఇదే ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజకీయాల్లో వారసత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఆస్తుల కోసమే కాదు, రాజకీయ వారసత్వంపై కూడా ఇక్కడ పెద్ద సమరం తప్పదు. అలాంటిది వైఎస్ వారసుడు అనే బ్రాండ్ కోసం ఆయన కుమారుడు కుమార్తె పోటీ పడటంలో తప్పులేదు. వైఎస్ వారసుడుగా జగన్ పేరు తెచ్చుకున్నప్పటికీ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వైఎస్ వారసుడని ఢంకా బజాయించి చెబుతున్నారు. అసలు ఈ సమయంలో ఆమె ఈ వాదన ఎందుకన్న దానిపై కూడా పలు రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది ఎంత సత్యమో ఇక్కడ శాశ్వత బంధాలు, బంధుత్వాలకు చోటు లేదన్న నానుడు కూడా అంతే ఉంది. ఎందుకంటే పాలిటిక్స్లో ఏ రిలేషన్ అయినా బాగున్నంత వరకు అంతా ఆల్ రైట్ అన్నట్లు కనిపిస్తుంది. కానీ ఏమాత్రం తేడా వచ్చినా వాయిస్ పెంచడం, తగ్గేదేలే అంటూ సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసరడం ఇక్కడ కామనే. జగన్ షర్మిల మధ్య కూడా అలాంటి సీనే నెలకొంది. తండ్రి మరణం తరువాత జగన్ వెంట నడిచి అన్నకు బాటగా నిలిచిన షర్మిల తర్వాత ఆయనతో గ్యాప్ పెరిగి దూరమయ్యారు. అనంతరం తెలంగాణలో పార్టీ పెట్టారామె. ఆ తరువాత ఏపీకి షిఫ్ట్ అయిపోయి ఏకంగా పీసీసీ చీఫ్గా నియమితులయ్యారు. కాంగ్రెస్కు పునర్జీవం తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. అదే సమయంలో జగన్పై విమర్శలు ఎక్కువ పెడుతూనే ఆయనను ఇరగాటంలో పెట్టేందుకు ఏ ఛాన్స్ను కూడా ఆమె వదలటం లేదు. ఇటీవల కర్నూలు ఉల్లి మార్కెట్ను సందర్శించిన షర్మిల తన కుమారుడు రాజారెడ్డిని ఆ పర్యటనకు వెంటబెట్టుకుని వెళ్లారు. కర్నూలు పర్యటనకు ముందు రాజారెడ్డి తన అమ్మమ్మ వైఎస్ విజయం ఆశీర్వాదం తీసుకోవడం పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఉల్లి మార్కెట్ పరిశీలన తర్వాత మీడియాతో మాట్లాడిన షర్మిల తన కుమారుడు రాజకీయం అరంగేట్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. తన కొడుకు రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి అంటూ ప్రశ్నించారు ఆమె. వైఎస్ వారసుడు రాజారెడ్డేనని కూడా ఆమె చెప్పుకొచ్చారు. దీనిపై వైసీపీ నేతలు ఎవరు నేరుగా రియాక్ట్ కాకపోయినా వైసీపీ సోషల్ మీడియా మాత్రం పోస్టులు హోరెత్తిస్తోంది. రాజారెడ్డి వైఎస్ వారసుడు ఎలా అవుతారు? అందుకు అవకాశమే లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు కామెంట్లతో రెచ్చిపోయారు. వైసీపీ రియాక్షన్పై షర్మిల కూడా తగ్గేదలే అంటున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ రాజకీయ వారసుడు తన కుమారుడేనని ఆమె కుండ బద్దలు కొట్టి చెప్పేశారు. తన కుమారుడికి రాజారెడ్డి పేరును స్వయంగా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టారని గుర్తు చేశారు ఆమె. ఎవరు ఎంతగా మొత్తుకున్నా, అరిచి గీ పెట్టినా దీనిని ఎవరూ మార్చలేరని చెబుతున్నారు. తన కుమారుడు ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టనే లేదు, అప్పుడే వైసీపీలో అంత గాబరా ఎందుకంటూ సెటైర్లు వేస్తున్నారు షర్మిల. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైఎస్ ఎదురుడ్డి నిలిచారు. చివరిగా కాంగ్రెస్లోనే కొనసాగారు. ఇప్పుడు షర్మిల కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. తండ్రి ఉన్న పార్టీలోనే తన కుమారుడు కూడా ఉన్నాడు కాబట్టి రాజారెడ్డి వైఎస్ వారసుడు అన్నది ఆమె వాదన. ఈ లాజిక్లో ఎంతో కొంత బలం కూడా లేకపోలేదు. ఎందుకంటే జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. వారసత్వం అంటే తండ్రి అడుగుజాడల్లోనే నడవటం.
ఆయన ఉన్న పార్టీలోనే ఉండి రాజకీయాలు చేయటం. షర్మిల ఇప్పుడు అదే చేస్తున్నారు. అందుకే తన కుమారుడు రాజారెడ్డిని ఆమె తెరపైకి తీసుకువచ్చారు. వైఎస్ వారసుడు రాజారెడ్డి అని చెబుతున్నారు. మరోవైపు షర్మిల చెబుతున్న మరొక పాయింట్ ఏంటంటే, రాజారెడ్డి అనేది రాజశేఖర రెడ్డి తండ్రి జగన్ తాత పేరు. కూతురు కొడుక్కి రాజశేఖర రెడ్డి తన తండ్రి పేరు పెట్టారంటే షర్మిల కుమారుణ్ణి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా ఫీల్ అవుతున్నట్లు అని కూడా అభిప్రాయపడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇలా ఈక్వేషన్స్ లాజిక్లు ఎలా ఉన్నా వైఎస్ వారసుడు ఎవరన్నది ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్న అంశం. ఇక వారసత్వం విషయంలో షర్మిలకు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ టీం. రాజకీయాల్లో వారసుడు అంటే కుమారుడు లేదా కుమార్తె అని చెబుతున్నారు. అది లేకపోతే కుమారుడి కొడుకు, వాళ్ళకే వారసత్వం వస్తుందని చెబుతుంటారు. బట్ కూతురు కొడుకు వారసుడు ఎలా అవుతారన్నది కూడా వైసీపీ లాజిక్ పాయింటే. కాకపోతే జగన్కు కుమారులు లేరు, ఇద్దరు కూతుళ్లే ఉన్నారు. జగన్ ఆల్రెడీ వైఎస్ఆర్ వారసుడిగా ప్రూవ్డ్ అయ్యారు. కొడుకుకు కుమారులే లేనప్పుడు ఒకవేళ ఉన్నా వాళ్ళు రాజకీయాల్లో లేకపోతే కూతురు కుమారులు వారసులు ఎందుకు కావద్దన్నది ఒక వాదన. వైఎస్ వారసత్వం ఎవరిదైనప్పటికీ షర్మిల తీసుకువచ్చిన వాదన ఎక్కడ జగన్కు ఇబ్బందిగా మారుతుందన్న భయం వైసీపీని వెంటాడుతోంది. ఎందుకంటే షర్మిల గురించి వైసీపీ నేతలకు అంతా తెలుసు. అదే ఆమె కుమారుడు రాజారెడ్డి విషయంలో కొంచెం డిఫరెంట్. రాజారెడ్డి ఫ్రెష్గా రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి ప్రజల్లో ఆదరణ ఉండే అవకాశం ఉంది. పైగా ఆయన కడప నుంచే ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఎక్కడ జగన్కు సమస్యగా మారుతోందన్న భయం కూడా వైసీపీని వెంటాడుతోంది. మరి ఈ వారసత్వం అంశం ఏపీలో ఎంత మేర ప్రభావాన్ని చూపిస్తుంది, ఏపీలో భవిష్యత్తు రాజకీయం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి మరి.